హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజుదండి. ఇంట్లో పనులు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారంటే తక్కువ సమయంలో ఎక్కువ పనులైతే చేసుకోవచ్చండి. కొంతమంది ఇంట్లో పని చేసుకోవడానికి సతమతం అవుతారండి. ఇంక ఇన్ని పనులున్నాయి ఎప్పుడు చెయ్యాలా అని విసిగిపోతారు. అలాంటి వాళ్ళ కోసమైతే ఈ వీడియోనండి. నేను తక్కువ సమయంలో ఎక్కువ ఏమేమి పనులు చేశాయో చూపిస్తానండి ఈ వీడియోలో. నేను చెప్పే ముందు ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి. వాళ్ళు చూస్తారు. నేను చెప్పింది కూడా వాళ్ళకి తెలుస్తుంది కదండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఏదైనా పని చేసామనుకోండి, ఆ పని దగ్గరే ఉండకూడదు. ఆ పని చేస్తూ వేరే పని కూడా చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఏదైనా వంట చేసామనుకోండి, ఆ వంట అలా గ్యాస్ మీద పెట్టి వేరే పని కూడా చేసుకోవాలి. ఒక పని దగ్గరే ఆగిపోకూడదు. ఆ పని అయ్యేదాకా కూర్చుంటే మన టైం కూడా వేస్ట్ అవుతదండి. ఇన్ని పనులున్నాయి కదా! చెయ్యాలి కదా! అని ముందు రోజే ప్లాన్ అయితే చేసుకోవాలండి. ఇలా ప్లాన్ చేసుకుంటే మనకు గమ్మునయిపోతాయి కదా పనులు అని ముందు రోజే కొంచెం అలారం అయితే పెట్టుకోండి. ఇప్పుడు 5:30కి లెగాలనుకోండి, 5కి పెట్టుకున్నారనుకో కొంచెం మెలుకువొస్తది. మనకు కూడా లెగాలనిపిస్తది. ఇప్పుడు అలారం మోగిన వెంటనే ఎవరు లెగరండి. కొంచెం 10 నిమిషాలైనా కొంచెం అలా ఆగి లెగిస్తారండి. అందుకే 5కి పెట్టుకున్నారనుకోండి, 5:30కైతే లెగుస్తారు. మనం ఏదన్నా పని చేసామనుకోండి, ఆ పని దగ్గరే ఆగిపోకూడదు. ఆ పని చేస్తూనే వేరే పని కూడా చేయాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలా ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను. చూడండి, ఫుల్‌గా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థమవ్వదు కదా! నేను ఎలాగ తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకున్నాను అనేది ఈజీగా మీకు అర్థమవుతదండి. ఫుల్‌గా వీడియో చూడండి. మనం కొంచెం మంచి అలవాట్లయితే నేర్చుకోవాలండి ముందు. గమ్మునైతే పడుకోవాలండి నైటు. అలాగే పొద్దున గమ్మున లెగాలి. మనం పొద్దున్నే గమ్మున లెగిసామనుకోండి, నైట్ గమ్మున నిద్రొస్తది. అలా కాకుండా కొంచెం లేట్‌గా నిద్రపోయామనుకోండి, అస్సలు నిద్ర ఇంకా పొద్దున్ననేది ఇంక అస్సలు లెగలేమండి. బద్ధకం వచ్చేస్తది. ఆ బద్ధకం ఉంటే అసలు పనే చేయలేము. బద్ధకం లేకుండా పనైతే చేసుకోవాలండి. పొద్దున్నే లెగిసి పని చేసుకుంటే మన బాడీ కూడా యాక్టివ్‌గా ఉంటుందండి. ఏ పని చేసినా కూడా నీరసంగా అనిపించదు, బద్ధకం అనిపించదు. కొంచెం యాక్టివ్‌గా ఉండి పనైతే చేసుకోగలుగుతాము. నేనైతే నైట్ 9:30కే పడుకుంటానండి. ఇంకా మార్నింగ్ అయితే 5 గంటలకి, 5:15కి అలా లెగిస్తాను. నాకింక అసలు బద్ధకమే అనిపించదండి. లెగిసి అయితే పని చేసేసుకుంటాను. ఇంకా అమ్మ వాళ్ళ లెక్క ముందే లెగిసిపోయి పని చేసేస్తానండి. అసలు బద్ధకం అనిపించదు. ఇంకా చిరాకు అనిపించదు. అసలు విసుగు కూడా రాదు. ఎన్ని పనులు చేసుకోవాలా అని. చాలా యాక్టివ్‌గా అనిపిస్తుంది నాకైతేని. నేను గమ్మున లెగిసిపోతాను కాబట్టి గమ్మున లెగిసిపోయి ఒక్క 10 నిమిషాలైతే వాకింగ్ అయితే చేస్తానండి. ఇంకా వాకింగ్ చేస్తా అలాగ 10 నిమిషాలు అవుతది కదా! నాకసలు బద్ధకం అనిపించదు. ఇంకా నిద్ర మత్తు కూడా అనిపించదు. ఇంక పడుకోవాలి అని అస్సలు అనిపించదండి. చాలా యాక్టివ్‌గా అనిపించేస్తది నాకు. ఇంకా అమ్ముంది కదా! చెల్లుంది కదా! వాళ్ళు చేస్తారు కదా! నేనెందుకు చెయ్యాలి అనిపించదండి. ఇంకా పనుంటే నాకసల ఇంక చెయ్యాలనిపిచ్చేస్తది. ఇంకా కల్లాపేసాను కదండీ! కల్లాపు వేశాక ముగ్గెట్టి లోపే నేను సామాన్లన్నీ కూడా పైపు కాడ పెట్టేసి నీళ్ళైతే జల్లేసానండి. కొన్ని అన్నం మెతుకులు అలాంటియి కొంచెం ఎండిపోయినా కూడా. అలాంటియయితే బాగుంటది కదా! ఇంక నాని మనం తోముకున్నప్పుడు ఈజీగా ఉంటది కాబట్టి కల్లాపేసేసి వెంటనే సామాన్లన్నీ బయటెట్టేసి నీళ్ళైతే జల్లేసానండి. అప్పుడైతే ముగ్గైతే పెట్టాను. మనకు అంతలోకి సామాన్లయితే బాగా నానిపోయినియి. ఈజీగా ఉంటది తోముకున్నప్పుడు కూడా. సామాన్లయితే ఇలా తోమేస్తున్నానండి. ఇంకా అమ్మ అయితే పూజ అయితే చేసుకుంటుంది. ఇంకా నేనైతే టిఫిన్‌లోకి దోసలైతే వేయాలండి. శనగపిండి చట్నీ అయితే చేస్తాను. ఇంకా సామాన్లయిపోతాయి. ఇంక నీళ్ళన్నీ కూడా కొట్టేసానండి. ఇంక ఈ పక్కనైతే శనగపిండి చట్నీ చేస్తాను. అంతలోకి పొయ్యి మీదయితే అన్నం వండడానికి ఎసరైతే పెట్టానండి. అదైతే మండుతుంది. ఇంకా పక్కనైతే దోసల పిండి తీసుకున్నాం కదండీ! కొద్దిగా అయితే తీసుకుని మనకు సరిపడా అయితే తీసుకుని కొద్దిగా వాటరు, అలాగే దాంట్లో సాల్టు, కొంచెం షుగర్ కూడా యేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా బావుంటది. కొంచెం అయితే షుగర్ అయితే వేసుకోండి ఈసారైతేని. క్రిస్పీగా రావాలంటే అలా చేయండి. ఆ టిప్ కూడా పనిచేస్తుంది మీకైతేని. ఇంకా శనగపిండి చట్నీ అయితే చేస్తున్నానండి. పొయ్యి కూడా మండుతుంది ఆ పక్క నుంచి. శనగపిండి చెట్లో వాటర్ అయితే వేసేసి ఇంక పొయ్యి కాడికైతే వెళ్తానండి. అయితే ఒక పని దగ్గరే కూర్చుంటే మనకి ఆ పని అవ్వదు, ఒక పని అవుతది. ఇలా 2 పనులు చేసుకున్నామనుకోండి ఆ పని అయిపోతది. ఈ పని కూడా అయిపోతది. ఓ పక్కనైతే ఎసరు పెట్టానండి. ఓ పక్కనైతే మా అమ్మాయికి నీళ్ళు
నీళ్ళైతే పెట్టాను తాంజేయించడానికి. నేను అంతలోకి వేస్తే ఎసరైతే కాగిపోయిందండి. ఇంకా బియ్యం అయితే వేసేస్తున్నాను. ఇంకా గ్యాస్ మీద అయితే చట్నీ అయితే ఉడుకుతుందండి. సిమ్‌లో పెట్టేసి ఉంచాను. ఏదైనా కూడా సిమ్‌లో పెడితే చాలా బాగా ఉడుకుతదండి. ఇంకా హైలో పెట్టేసుకున్నామనుకోండి అది మాడిపోయి అస్సలు బాగా ఉడకదు. ఏ వంటైనా కూడా నేను కూరేసినా కూడా సిమ్‌లోనే పెడతానండి. బాగా ఉడుకుతది. కుక్ అవుతది కూడా చాలా బాగాని. స్లోగా ఉడుకుతని. పైన చట్నీ గూడా అవుతుంది. నేను ఇక్కడైతే వంట కూడా చేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతది ఇంక పని. 2 పనులు అయిపోతాయి. బియ్యమైతే ఇలా ఏసేసానండి ఇంకా. ఒకసారైతే బాగా తిప్పేసుకొని మంచిగా మంట పెట్టేసుకున్నామనుకోండి, ఇంకా పైకైతే వెళ్తాను నేను. చట్నీ అవుతూ ఉంటది. ఆ చట్నీ కాడే కూర్చున్నామనుకోండి ఈ పని కూడా అవ్వదు. ఇంకా ఇలా మంటెట్టేసి ఇంకా గ్యాస్ దగ్గరికైతే వెళ్తున్నానండి. ఇంకా చట్నీ అయితే అయిపోయిందండి. ఇంకా దోసలేద్దామని కొద్దిగా సాల్ట్, షుగర్ కూడా వేసానండి. కొద్దిగా వాటర్ ఏసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని కొంచెం బాగా ఇంకా దోసలైతే వేసుకుందామండి. కొద్దిగా వేసుకోవాలి. మరి ఎక్కువ పలచన అయినా బాగా రావు. ఇంకా చట్నీ అయితే అయిపోయింది. అక్కడ కింద అయితే అన్నం అయితే ఉడుకుతుందండి. ఇలా మేనేజ్ చేసుకున్నామనుకో పనులైతే ఈజీగా అయిపోతాయి. తక్కువ సమయంలో ఎక్కువైతే పనులు చేసుకోవచ్చండి. ఇంకా వాటర్ వేసి ఇలా అయితే దోసలేస్తున్నానండి. చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇంకా దోసేసేసి సిమ్‌లో పెట్టేసి కిందకైతే వెళ్తానండి. ఇంకా అన్నం అయితే ఉడికిపోద్ది. ఇంకా చేయాలి. ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా కలిపేసుకుని దోస అయితే బాగా పలచగా వేసుకోవాలి. మరీ ఎత్తుగా వేసుకున్నా బాగోదండి. కొంచెం వేసుకుని మొత్తం బాగా పరిచేస్తే దోస సూపర్ వస్తుందండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. షుగర్ అయితే వేసుకోండి దోసల పిండిలో కొంచెం చాలా బాగా వస్తాయి. ఇంకా దోస వేసాను కదండి కిందకైతే వెళ్తాను. ఇంకా అన్నం అయితే ఉడికిపోతుందండి. పొంగు కూడా వచ్చింది. ఇంకా కూరకైతే చిక్కుడుకాయ టమాటా వండుతున్నానండి. ఇంకా అంతలోకి ఈ పని కూడా అవుతుంది. మనకి చిక్కుడుకాయలు కూడా పక్క నుంచి అయితే శుభ్రం అయితే చేసేస్తున్నానండి. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది. దోశ వేసేలోగా అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇంకా వచ్చేసి మా అమ్మాయికి అయితే నీళ్ళు అయితే పెడుతున్నాను. ఇంకా అంతలోకి చిక్కుడుకాయలు కూడా పుడికేస్తూ పని అయిపోతుంది కదా. టైం అయితే మనకి ఇలా సేవ్ చేసుకోవచ్చు. మనకి పని చేసినట్టు కూడా ఉండదండి. ఎక్కువ పని చేసినట్టు అయ్యబాబోయ్ అనిపించదు. ఇలాగా చేసుకుంటేని ఇలా ట్రై చేయండి పని. ఒక పని దగ్గరే కూర్చుంటే ఆ పనితోనే అయిపోద్ది టైం అంతానే. ఇంకా నీళ్ళైతే కాస్తున్నానండి. ఇంకా ఒకసారి అయితే చిక్కుడుకాయలు కొంచెం శుభ్రం చేసేసి మళ్ళీ పైకైతే వెళ్ళాలి. ఇంకా దోసలైతే వేసేసానండి. ఈరోజైతే 2 రకాల టిఫిన్లు ఇంకా తాటి ఇడ్లీలు అయితే వేసాం కదండి అవి కూడా ఉన్నాయి. ఇంకా దోసలైతే వేసేసుకున్నాను. ఇంకా టిఫిన్ అయితే చేసేసానండి. ఇంకా టైం వచ్చేసి 10 అవుతుంది. పావు తక్కువ 10 అవుతుంది అనుకుంటా. ఇక టిఫిన్ చేసేసి అమ్మ అయితే ఇంకా పూజ అయితే చేసుకుంటుందండి. ఇంకా నేనైతే కూర వండేస్తాను. కొద్దిగా అయితే చిక్కుడుకాయలు అయితే శుభ్రం చేసేసానండి. ఇంకా కొద్దిగా ఉన్నాయి కూడా అవి కూడా శుభ్రం చేసేసి కూర అయితే వండాలి. ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కూడా కోసేసి టమాటాలు కోసేసానండి. ఇంకా కూర కూడా వండేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా మగ్గించేసుకోవాలి. కూర అయ్యేంత వరకు కూర దగ్గర కూర్చుంటే అది కూడా టైం వేస్ట్ అండి. ఇంకా మగ్గించేసుకుని చిక్కుడుకాయ టమాటాలు ఇంక అన్నీ మగ్గించేసుకుని ఇంకా కారం వేసి నీళ్ళు వేసాక ఇంకా మనం టిఫిన్ చేసిన సామాన్లు ఉంటాయి కదండి అవి అయితే తోమేద్దామని ఇంక పైప్ కాడికి అయితే పట్టుకెళ్ళిపోతానండి. ఇంకా వాటర్ అయితే వేసామనుకోండి ఇంకా చిక్కుడుకాయల్లోని ఇంకా మూత అయితే పెట్టేశాను. ఇంకా సామాన్లు అయితే అన్నీ కూడా పెట్టేస్తున్నానండి. ఇంకా కారం వేసేసి ఇంకా చిక్కుడుకాయల్లోని వాటర్ వేసామనుకోండి కొంచెం బాగా మంట పెట్టామనుకో అవి బాగా ఉడికిపోతాయి. మనం ఇంకా సామాన్లు అయితే తోముకుందామండి. ఇంకా అలా మగ్గుతున్నాయి ఆనియన్స్ చిక్కుడుకాయలు అయితే వేసేసాను. ఇంకా సామాన్లు అయితే పెట్టేసి కొద్దిగా నీళ్ళు చల్లేసామనుకోండి కొంచెం నానతాయి. ఇంకా తోముకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా తర్వాత అయితే చిక్కుడుకాయల్లో టమాటాలు నీళ్ళు కూడా వేసేసానండి కారం వేసేసి ఇంకా తోమేస్తున్నాను. పని కూడా అయిపోతుంది. ఇంకా కూర ఇంకా అంతలోకి బాగా మంట పెట్టేశానండి. పొయ్యి ఇంకా
పుల్లలు బాగా పెట్టేసి మంట పెట్టేసి వచ్చేసాను. ఇంకా ఉడుకుతుంది. ఇంకా మనం సామాన్లు తోమేలోపుగా ఇంకా కూర కూడా ఉడికిపోతుందండి. ఇంకా అదో పని ఇంకా ఆ పని కూడా అయిపోద్ది. ఈ పని కూడా అయిపోద్ది. చాలా ఈజీగా అయిపోయింది కదండీ! పొద్దున్నుంచి పని చాలా ఈజీగా అయిపోయింది ఇలా చేసుకుంటే. ఇంకా ఆ పని చేయాలా అని విసుగుండదు. ఇలాగ టైం మేనేజ్ చేసుకుంటే ఇంకా పని అంతా కూడా అయిపోతుందండి. ఇంకా సామాన్లన్నీ ఇలా తోమేసుకుంటున్నాను. వీడియో మీరు ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. నేను చెప్పిన విషయాన్ని స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం అవ్వదు. ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా వీడియో. ఇంకా సామాన్లన్నీ కూడా టిఫిన్ చేసే సామాన్లన్నీ కూడా తోమేసానండి. ఇంకా అంతలో కూర కూడా ఉడికిపోయింది. ఎంచక్కా మండిపోయింది పొయ్య. ఇంకా కూర కూడా ఉడికిపోయిందండి. ఇంకా దించేసి కొన్ని బట్టలు ఉంటే అవి అయితే గుంచాలి. చూడండి చక్కగా అయితే కూర ఉడికిపోయింది. పని కూడా అయిపోయింది ఇంకా కూర పని. ఇంకోండి కూర కూడా అయిపోయింది ఇంకా. కొన్ని బట్టలు అయితే నానబెట్టేసానండి. ఇంకా అవి అయితే ఒకసారి అయితే కొంచెం సబ్బు పెట్టేసి బ్రష్ పెట్టేసి ఇంకా గుంజేయాలి. ఇదండి నేను ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 11 దాకా చేసుకునే పనులు ఇలాగ ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈజీగా అయిపోతాయి పనులు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. కామెంట్ కూడా పెట్టండి. మీరు ఒక కామెంట్ పెట్టడం వల్ల నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. కామెంట్ పెట్టి వాళ్ళు కూడా రోజు పెట్టండి. మీరు కామెంట్ పెట్టకపోతే ఇంకా పెట్టలేదు అనుకుంటున్నాను నేను. ప్లీజ్ కామెంట్ పెట్టండి వీడియో చేసే వాళ్ళందరూ కూడా. ఇంకా నేను ఎలాంటి వీడియోలు చేయాలో కూడా మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోలు చేస్తానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.